నమస్కారం వార్తలకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి సీఎం చంద్రబాబుకి ఆహ్వానం. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబుకి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీశైలం ఆలయ ఈవో. కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు కేసీఆర్ పుట్టినరోజు. బీఆర్ఎస్ వెల్లువ. మరెన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో గడపాలన్న పవన్ కళ్యాణ్. కుంభమేళాకు భార్య కొడుకుతో వెళ్లిన మంత్రి నారా లోకేష్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన లోకేష్. అక్కడి నుంచి వారణాసికి బయలుదేరిన లోకేష్ బ్రాహ్మిణి. వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనం. ఈ నెల 26న మహాశివరాత్రిని పురస్కరించుకుని సుప్రసిద్ధమైన శైవక్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. తాజాగా శ్రీశైలం మల్లన్న బ్రహ్మోత్సవాలకి రావాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ఆహ్వానించింది. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నారు. ఇవాళ ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబును కలిసిన శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా శ్రీశైలం ఆలయ వేద పండితులు సీఎం చంద్రబాబుకి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రసాదాన్ని అందించి వేద ఆశీర్వచనం పలికారు. సీఎంను కలిసిన వారిలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విషెస్ తెలిపారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, నిరంతర శక్తితో మరెన్నో సంవత్సరాల పాటు ప్రజా సేవలో గడపాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన భార్య బ్రాహ్మిణి, కుమారుడు దేవాంశులతో కలిసి మహాకుంభమేళకు వెళ్లారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి వారణాసికి వెళ్లారు. అక్కడ కాలభైరవ ఆలయాన్ని దర్శించుకున్నారు. కాసేపట్లో కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం విశాలాక్షి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 5:25 వారణాసి నుంచి విజయవాడకు పయనమవుతారు. ఈ నెల 26 వరకు మహాకుంభమేళ జరగనుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. పాకిస్తాన్ నుంచి కూడా హిందువులు కుంభమేళకు రావడం విశేషం. సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయం కోసం కూటమి పార్టీల శ్రేణులు ఏ విధంగా కృషి చేశారో పట్టభద్రుల ఎన్నికల్లో అదే స్ఫూర్తిని నిరూపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. మన జిల్లా, మన ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే మనం ముందుకెళ్ళాం. అదే విధంగా ఎప్పుడైతే కూటమిలో భాగంగా నన్ను అభ్యర్థిగా డిక్లేర్ చేశారో మనస్ఫూర్తిగా ఆ ఎన్నికలలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మన విజయం కోసం, మన విజయం ఎందుకంటున్నారంటే ఇందాక దుర్గేష్ గారు అన్నట్టు ఈ బాధ్యత కేవలం వ్యక్తిగతంగా ఒకరిద్దరు కాదు, మన పార్టీల పరంగా మన బాధ్యత తీసుకోవాలి. ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది కాదు, మనందరం కూడా రాజకీయంగా ముందుకెళ్లే విధంగా కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏ విధంగా ఆయన కష్టపడి ఆ రోజున పనిచేసి నా విజయానికి ఆయన సహకరించారో ఖచ్చితంగా 100% మనందరం కూడా అదే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే 3 జిల్లాల నుంచి 4 జిల్లాల నుంచి మనం ఒక టీంని ఏర్పాటు చేసుకుని 34 నియోజకవర్గాల నుంచి మనం సమన్వయకర్తలను ఏర్పాటు చేసుకుని మండల స్థాయిలో ప్రత్యేకంగా పట్టణాల్లో ఎక్కువగా మనకి గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ కూడా గెలిపించుకునే విధంగా మనం ముందు తీసుకెళ్ళాలి. అశోక్ బాబు గారు చాలా అనుభవంతో చెప్పారు. కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి, మనకి రాజకీయంగా కొన్ని సందర్భాల్లో సమస్యలు ఉంటాయి. ఆ సమస్య కోసం ఇదొక చక్కటి అవకాశం. ఎందుకంటే పదవులు అనేది ప్రతి ఒక్కరికి ఒకేసారి రాదు. చాలామంది మన పార్టీలో కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. చిలపల్లి శ్రీనివాస్ గారికి కానీ పాపారావు గారికి కానీ ఏ విధంగా అవకాశం దొరికిందో రాబోయే రోజుల్లో కూడా మన పార్టీ కోసం, సమాజం కోసం కష్టపడి నిలబడిన మన నాయకులకి అందరికీ కూడా అటువంటి అవకాశం రావాల్సిన సందర్భం ఇది. ఎందుకంటే ప్రభుత్వం రావాలని మనం అందరం కూడా కష్టపడి కృషి చేసాం. దాన్ని మీరు మర్చిపోబాకండి. ఎన్నో త్యాగాలు కూడా చేసాం. ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున భారతీయ జనతా పార్టీ తోటి సమావేశం ఏర్పడినప్పుడు ఆ పార్టీకి మనం అందించాల్సిన సీట్ల విషయంలో ఎక్కడ కూడా అడుగు వెనకేయకుండా ఆయనే స్వయంగా ముందుకొచ్చి 4 శాసనసభ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు భారతీయ జనతా పార్టీకి ఇస్తే గౌరవంగా ఉంటుందని పెద్దలు అడిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కూటమి కలిసి ఉండాలి,
కలిసి ఉంటేనే మనం విజయం సాధించగలుగుతాం అనే ఆలోచనతో ఆ రోజున ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు రాజకీయంగా జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎందుకు కలిసి ఉండాలో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు, ఏ విధంగా వ్యవస్థల్ని దుర్వినియోగం చేసుకుని వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ ఆస్తుల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ప్రజల కోసం మాత్రం ఏనాడు కూడా ఉపయోగించుకోలేదు. గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో మనకున్న నాయకత్వం ఎంతో ఆదర్శవంతంగా నిలబడే వాళ్ళ గతంలో రైతుల కోసం, యువత కోసం, మహిళల కోసం, మన భవిష్యత్తు కోసం మనం అనుకుంటున్నప్పుడు సంకేతం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అనుభవాన్ని డెఫినెట్గా రాబోయే రోజుల్లో శాసన మండలిలో ఆయన మీ అందరి పక్షాన నిలబడి ఆయన సమస్యలకి పరిష్కారం కోసం మీతో పాటు నడుస్తారు. ఎందుకంటే సమస్యలు అనేది సహజంగా ఎవరికైనా వస్తూ ఉంటాయి. యువతకు ఉంది, ఈ రోజున టీచర్స్కు ఉంది, ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులకు ఉంది. ప్రతి బీజేపీ 11 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదని, ఆదాని, అంబానీల ఆర్థిక లాభం కోసం మాత్రమే బీజేపీ పనిచేస్తుందని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ విమర్శించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో బీజేపీ స్థాయి పడిపోయిందని చెప్పారు. భారతదేశం ప్రజాస్వామ్యం నాశనం అవుతుందని అన్నారు. ఈవీఎంల మూలంగానే బీజేపీ గెలుస్తుందని చెప్పారు. సుప్రీంకోర్టులో ఈవీఎంల జడ్జిమెంట్ కోసం కూడా 500 కోట్ల లావాదేవీలు జరిగాయని ఆరోపించారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి ఎటుపోయిందని అన్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి రాజమండ్రి వరకు అభివృద్ధి లేదని చెప్పారు. చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 ని చూసి ప్రజలు ఓట్లు వేయలేదని, జగన్ ని చూసి భయపడి మళ్లీ వస్తే రాష్ట్రం నాశనం అవుతుందని భావించి ఓట్లు వేశారని అన్నారు. కానీ రాష్ట్రంలో అభివృద్ధి మాత్రం యథారాజా తదా ప్రజాగా ఉందని చెప్పారు. ఎలా వచ్చింది ఎవరికి తెలుసు? ఈ విధంగా భారతదేశ ప్రజాస్వామ్యం నాశనం అయిపోతా ఉందని తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాత్రి ఏం జరిగింది? అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థినులు ఆడ అమ్మాయిలు, చదువుకుంటున్నట్టు అమ్మాయిలు బాత్రూమ్కి పోతే ఫోటోలు తీస్తున్నారు. అర్ధరాత్రి పూట నిచ్చెనేసుకొని. ఏమవుతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? నేను అడుగుతున్నా మా ఊరబ్బాయి చంద్రబాబు నాయుడిని, నాకు 50 సంవత్సరాలుగా తెలుసు. అనంతపూర్లో అర్ధరాత్రి అమ్మాయిలు పోతే, బాత్రూమ్ పోతే ఫోటోలు తీసేదేంద్రా బాబు? చంద్రబాబు ఎక్కడున్నావు? ఏది నీ పరిపాలన? ఏం చేస్తున్నావయ్యా? ఎందుకయ్యా ఈరోజు తిరుపతికి వెళ్తున్నావు? ఒక ఎదవ కాంట్రాక్ట్ ఇచ్చేదానికి, ఎదవ కాంట్రాక్ట్ తీసుకునేదానికి ఒక మహారాష్ట్ర ముఖ్యమంత్రి రావాలనా? ఏమవుతుందా భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? వైద్య శాఖ ఎవరో చెప్పారు, నాకు ఇష్టం లేకపోయినా చెప్తాను. సూది లేదు, దూది లేదు అంటాడు. ఏమవుతా ఉంది? కరోనా లాంటి జబ్బు వస్తా ఉంది. ఏం చేస్తుంది ఆరోగ్య శాఖ? ఏం చర్యలు తీసుకుంటా ఉంది? బడ్జెట్లో ఏం చేస్తున్నారు మీరు? మరి వెనుకబడిన ప్రాంతాలు, రెండవది రైతుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి. నేను పుట్టిందే హరిజన హాస్టల్లో, మీకు అర్థాలు లేనప్పుడు. నేను ఒకటి చెప్తా, ఈరోజు మంచి ప్రశ్న అడిగావు, మంచి జవాబు కూడా ఇస్తాను, తీసుకో. మరి ఎస్సీలు ఒకప్పుడు హరిజనులుగా ఉండేవాళ్ళు. పక్కనే కంచిక చెలలో హత్య కేసు వెంకటేశ్ని మామిడి చెట్టు కట్టేసి కాల్చి చంపేశారు. ఈరోజు జరగటం లేదు ఎస్సీల పైన దాడులు. ఎక్కడ పోయినా ఈ దాడులు? కారంచేడులో దాడులు జరిగితే 6 మంది ఆ మహిళల బ్రెస్ట్లు కోసేస్తే నేను పార్లమెంట్ లో మాట్లాడాను. విన్నవయ్యా, నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్ప. నేను అరవడం కాదు, నువ్వు దూరంగా దగ్గరకు వస్తే అరవను. దగ్గరకు వచ్చి కూర్చో, మెల్లగా మాట్లాడతా. వినపడాలి కదా, మైక్ లేదు కదా. ఏది దళిత వాడలకి నేను ప్రతిరోజు పోతాను. మీకు తెలియదు,
ఆడ ప్రెస్లో వాళ్ళు ఎవరు లేరు దళిత వాడల్లో, అందుకని మీకు తెలియటంలే. నేను దళిత జీవనాన్ని గడుపుతుంటాను, సరేనా? అంతేగాని నువ్వు అడిగే ప్రశ్న ఏంటంటే అది విడ్డూరం అయినటువంటి ప్రశ్న. నేను పుట్టిందే మాలవాడలో, పెరిగిందే మాలవాడల్లో, బతికేదే వాళ్ళ కొరకు. ఎందుకు వెనకాల బ్యానర్ పెట్టాం, ఎందుకు బ్యానర్ పెట్టాం అంతే అర్థం చేసుకో. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని టీడీపీ నేతలు గద్దె క్రాంతికుమార్, జాస్తి సాంసరు తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని గెలిపించాలని కోరారు. ఈరోజు 4వ డివిజన్లో వెటర్నరీ కాలనీ పార్క్లో రేపు జరగబోయే గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కారణంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరపున అభ్యర్థించడానికి కూటమి ప్రభుత్వం నుండి మేమంతా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ అందరూ కూడా తప్పకుండా రాజేంద్ర ప్రసాద్ గారే గెలుస్తారు, తప్పకుండా అందరం కూడా మీకే సపోర్ట్ ఉన్నామని క్లియర్గా చెప్తున్నారు. కానీ మెయిన్గా ఇప్పుడు అందరికీ తెలియాల్సింది ఏంటంటే రేపు ఓటింగ్కి ప్రతి ఒక్కరూ కూడా టైంకి వచ్చి బ్యాలెట్ పేపర్ మీద వారు ఇచ్చిన పెన్నుతో పేరు పక్కన 1 అని రాసి వెళ్ళడం అనేది, ఎందుకంటే జనరల్ ఎలక్షన్ అనేది ప్రతి 5 ఏళ్ళు జరుగుతుంది. అందులో ఈవీఎంస్ తో బటన్ నొక్కి అది ఒక రకంగా జరుగుతుంది. బ్యాలెట్ ఓటింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ప్రొసీజర్ కాబట్టి కొంచెం అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఎలాగైతే ఈ ఓటేశారో అలాగే ఇప్పుడు దీనికి కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా అలాగే రావాలి అని చెప్పి మేమంతా కోరుకుంటున్నాము. ఈ 7 నెలలు పాలన కూడా చాలా బాగుంది అంటున్నారు అందరూ కూడా. దాంతో పాటు ఇప్పుడు మనకి వచ్చే 5 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మనం చేసే అభివృద్ధి అందరికీ అందాలి. మెయిన్ గా గ్రాడ్యుయేట్స్ కి దాదాపుగా 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ రావడం జరిగింది. ఇంకొక 20 లక్షల ఉద్యోగాల దాకా సృష్టించడానికి కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతా ఉంది. అలాగే బోల్డ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ రావాలి స్టేట్ లోకి. ఈ టైంలో గవర్నమెంట్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 7 నెలల పాలనకి ఇది ఒక స్లిప్ టెస్ట్ లాంటిది. దానికోసం అందరూ కూడా ప్రజలందరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా ఫిబ్రవరి 27వ తారీఖున తప్పకుండా వచ్చి మీ వాల్యుబుల్ ఓట్ని ఉపయోగించి మన రాష్ట్రాన్ని మరింత అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇట్లు మీ గద్దె క్రాంతికుమార్. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ఎన్డీఏ కూటమి తరఫున విద్యావంతుడు అడ్వకేట్ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాం. మరి ఈ రోజున ఎమ్మెల్సీ కౌన్సిల్లో గళవిప్పగలిగినటువంటి నాయకుల అవసరం ఎంతైనా ఉన్నది. అనేకమైనటువంటి సమస్యలు ఈ రోజున గ్రాడ్యుయేట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోవడం తెలుగుదేశం పార్టీ తరఫున గ్రాడ్యుయేట్స్ గొంతు బలంగా కౌన్సిల్లో వినిపించే దానికోసం ఎంతో అనుభవం ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అభ్యర్థిత్వంగా మేము బలపరుస్తా ఉన్నాం. ఈ రోజున విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె క్రాంతి ఆధ్వర్యంలో కొంతమంది గ్రాడ్యుయేట్స్ ఒక బృందంగా ఏర్పడి డోర్ టు డోర్ క్యాంపెయిన్, అదే విధంగా గ్రాడ్యుయేట్స్ అందరూ ఎవరైతే ఎక్కడున్నారో వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి వేయాలని చెప్పి ప్రచారం నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజున వెటర్నరీ కాలనీలో వాకర్స్ దగ్గర ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. వారందరూ కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ యొక్క అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి ముందుకు వచ్చారు. అత్యధిక మెజార్టీతో మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని చెప్పి కూడా మేము కోరుకుంటాం. గుంటూరు నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా కాలేజ్ నందు 83వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రభుత్వ మహిళా కాలేజ్ నందు విద్యార్థినులు ఎక్కువగా ఉండి చదువుకొనుటకు ఇబ్బందులు పడుతున్నారని తెలియడంతో అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమాశంకర్ గారు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ శనకెల రాజకుమారి వారి సొంత నిధులతో ప్రభుత్వ మహిళా కాలేజ్ నందు చదువుతున్న విద్యార్థుల కొరకు 3 గదుల్ని స్వచ్ఛందంగా నిర్మించి ఇస్తాను అని చెప్పటం, అదేవిధంగా వెంటనే అహల్య ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఉమాశంకర్ గారు మరియు అహల్య ట్రస్ట్ డైరెక్టర్ శనకెల రాజకుమారి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి గదుల నిర్మాణాలు ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల యాజమాన్యం మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాద ఘటనపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి సంతాపం తెలిపారు. గుంటూరు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు ధూళిపాల. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది.
అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది, వారికి కూడా చెప్పాం. ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గతంలోనే ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రేడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంతమైన వెహికులర్ ట్రాఫిక్, ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా. 14-19 మధ్య విజ్ఞాన్ వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే 3 పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు. అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం. దాన్ని దృష్టిలో పెట్టుకునే 7 మీటర్ల రోడ్డుని 10 మీటర్లకు మేము విస్తరించడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు 3 వెహికల్స్ సమాంతరంగా వెళ్ళే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద. కానీ ఏంటంటే ఇవాళ వెహికులర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు 22,000 వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్లో కూడా అది ఉంది. అది మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆ రోడ్డు బుడంపాడు దగ్గర మొదలయ్యి బాపట్ల వరకు కూడా ఆ రోడ్డు వెళ్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఏదైతే 214A అనే కొత్త హైవే ఏవైతే ఉందో దానికి కనెక్టింగ్గా ఉండే విధంగా ఈ హైవే ఉంటుంది. కాబట్టి ఇటు చెన్నై హైవే అలాగే కత్తిపూడి నుంచి వచ్చే హైవేకి అనుసంధానం చేసే రోడ్డు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా చేయాలని చెప్పి కూడా అటు బాపట్ల ఎంపీ గారిని అలాగే మన ఎంపీ గారిని కూడా కోరటం జరిగింది. కాకపోతే ఏంటంటే కేంద్రంలో ఇప్పుడు అప్గ్రేడేషన్ ప్రతిపాదనలు అనేవి ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నాయి. వాటిని పరిశీలించాలని చెప్పి కూడా కోరటం జరుగుతూ ఉంది. నేను ఇందాక అదే చెప్పా, ఖచ్చితంగా ప్రభుత్వం అయినా మేమైనా అంతా ఒకటే. ఖచ్చితంగా మా వంతు ఆ కుటుంబాలు మనోధైర్యంతో నిలబడటానికి ఏ రకమైన సహకారం అందించాలన్నా మేము సిద్ధంగా ఉంటాం. అది అంత సివియర్గా ఎవరు లేరు, అందరికీ నార్మల్గా ఉన్నాయి. ఒక అతనికి డిస్లొకేషన్ అయింది. మిగతా వాళ్ళు ఏంటంటే ఇన్సిడెంట్లో ఆ రాడ్లు అయినా నొక్కుపోవటం వలన పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి. కొంతమందికి రిప్స్ ఇరిగినాయి ఒకళ్ళిద్దరికి. కాబట్టి అవన్నీ అంత సీరియస్ కండిషన్ అయితే ఎవరికి లేదు. కానీ ఒకళ్ళిద్దరు ఏదైతే డిస్లొకేషన్ అయిందో వాళ్ళని ట్రీట్మెంట్ ఏమంటే థియేటర్లోకి తీసుకెళ్ళి ఆపరేట్ చేస్తామని చెప్పారు. సూపరింటెండెంట్ గారు కూడా ప్రతి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయమని చెప్పాం. ఖచ్చితంగా జీజీహెచ్లో వారికి వైద్యపరంగా కావాల్సిన సహకారం కూడా అందించడం జరుగుతుంది. గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తయారు చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు. డి మణికంఠ, సిహెచ్ సత్యనారాయణ, పద్మ అనే 3 నిందితుల్ని తాజాగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2,40,000 రూపాయల విలువైన 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అదన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మన ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసినదిలో దాదాపు ఒక 4 అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళు అంటే చేసినది మనకు బయటకు వచ్చింది. దాని మేరకు 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పటాపురం పోలీస్ స్టేషన్లో ఇతరుని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు, తర్వాత మోరం సీతారెడ్డి
మోరంరెడ్డి సీతారెడ్డి. అంటే ఇది ఒక డిఫరెంట్ ఎంబో. ఈ వెలివోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే, ఈ వెలివోలు వెంకటేశ్వర్లుకి దాదాపు మనకి 36 కేసు పక్కన ఉన్నాయి. దీంట్లో మ్యాక్సిమం కేసెస్ మన విజయవాడలో మన దేంట్లో విజయవాడలో మన జిఆర్పిలో ఉందా, జిఆర్పి రైల్వేస్లో ఉంది 11 కేసెస్ ఉంది. అక్కడ నుంచి ఇప్పుడు రీసెంట్గా మనకి సస్పెక్ట్ షీట్ మన గుంటూరు డిస్ట్రిక్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. ట్రాన్స్ఫర్ అయిన వెంటనే మనం ఒకసారి పిలవడం, ఎంక్వైరీ చేయడం, కొంచెం డౌట్ఫుల్గా ఉండడం వల్ల కొన్ని ఇంట్రాగేట్ చేయడం చేసినప్పుడు ఆ వ్యక్తి అఫెన్సెస్ 11 బైక్ దొంగతనం కన్ఫెషన్ చేయడం జరిగింది. ఈ వ్యక్తి మోడస్ ఆపరండి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడానికి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రీజన్ అంటే ఎలాగా దొంగతనం చేస్తున్నారన్నది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. వాళ్ళు బైక్ని చెక్ చేస్తారు. బైక్లో కవర్లో ముందు మీ రికార్డ్స్ మీరు ఎయిదర్ కవర్లో పెడుతుంటారు, లేకపోతే సైడ్లో బాక్స్ ఉంటాయి, బాక్స్లో మీరు రికార్డ్స్ పెడుతుంటారు. రికార్డ్స్ని చూస్తారు. అన్ని రికార్డ్స్ ప్రాపర్గా ఉందంటే ఇమీడియట్గా ఆ బైక్ని దొంగతనం చేస్తారు. దొంగతనం చేసిన తర్వాత ఓఎల్ఎక్స్లో పెడతారు. బికాస్ ఓఎల్ఎక్స్లో పెట్టాలంటే మీకు డాక్యుమెంట్స్ అన్నీ కంపల్సరీ. ఓఎల్ఎక్స్లో పెట్టిన తర్వాత ఈ A2 అని చెప్పేసి మనం ముందేనే ఆల్రెడీ ఒకసారి వార్నింగ్ ఇచ్చాము. రిసీవర్స్ అంటే విత్ నాలెడ్జ్, విత్ ఇంటెన్షన్, విత్ నాలెడ్జ్ వాళ్ళకు ఉందని అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళని కూడా మనం అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. సో ఆ బేస్ చేసుకొని మోరంరెడ్డి సీతారెడ్డిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి 8 బైకులు కొనుక్కున్నారు. ఈ వ్యక్తిని OLXలో పెడతారు, ఆ వ్యక్తి OLలో కొనుక్కుంటారు. కొనుక్కొని ఇంకా తక్కువ రేటుగా అమ్ముకుంటారు అనమాట. అంటే తక్కువ రేట్లో వాళ్ళు ఇది ఒక ఎంబో లాగా, అంటే ఒక మోడస్ ఆపరండి లాగా వీళ్ళు చేయడం అనేది జరుగుతుంది. సో ఇది అందరికి కూడా తెలియాలి. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక పాయింట్ ఏం చెప్తున్నామంటే, వీల్ లాక్ అనేది మీరు అందరూ కొనుక్కోమని చెప్తున్నాం, కానీ అది మీరు ఎవరు ఇంప్లిమెంట్ చేయట్లేదు. అన్లెస్ ఆర్ అదర్వైజ్ పబ్లిక్లో చేంజెస్ రావడం వరకు కూడా అన్ని దొంగతనాలు అనేది పోలీస్ కంట్రోల్ చేయడం కూడా చాలా ఛాలెంజింగ్గా ఉంటాయి. ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రోజుకి మన సస్పెక్ట్ షీట్స్ని కంటిన్యూస్గా పిలిచి ఇదన్నీ చేయడం వల్ల ఈరోజు 22 బైకులు వరకు మనం రికవరీ చేయడం జరిగింది. ఇంకా సేమ్ మెథడ్ మళ్ళీ కంటిన్యూ చేస్తుంటాం కమింగ్ డేస్లో. ప్రాపర్టీ అఫెన్స్ అంటే HB బై నైట్, HB బై డే కూడా రీసెంట్లో చాలా రికవరీ చేస్తాము. అదేవిధంగా ఇప్పుడు బైక్స్ కూడా స్టార్ట్ చేసాము. బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ఏమి తెలుస్తుంది, ఎంత మీరు లాక్ చేసినా జస్ట్ హ్యాండిల్ బార్ని ఒక్కసారి తిప్పారంటే హ్యాండిల్ బార్ వచ్చేస్తాయి. వాళ్ళ లాక్ కొన్ని వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకి సీఎం చంద్రబాబుకు ఆహ్వానం. శ్రీశైలంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు. సీఎం చంద్రబాబుకి ఆహ్వాన పత్రిక అందజేసిన శ్రీశైలం ఆలయ ఈవో. కేసీఆర్ కు బర్త్డే విషెస్ తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నేడు కేసీఆర్ పుట్టినరోజు. బీఆర్ఎస్ వెల్లువ. మరెన్నో సంవత్సరాల పాటు ప్రజాసేవలో గడపాలన్న పవన్ కళ్యాణ్. కుంభమేళాకు భార్య కొడుకుతో వెళ్లిన మంత్రి నారా లోకేష్. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన లోకేష్. అక్కడి నుంచి వారణాసికి బయలుదేరిన లోకేష్ బ్రాహ్మిణి. వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.